హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ లేవగానే ఎప్పుడెప్పుడు ఎండ కాస్తుందా, ఎప్పుడెప్పుడు బెడ్షీట్స్ అన్నీ ఉతికేసి ఆరేద్దామా అని వెయిట్ చేస్తున్నా నేను. మొత్తానికి ఎండ అయితే కాస్తుంది. ఈ మెషిన్ ఆఫ్ అయ్యేలోపు టిఫిన్ చేసుకొని బయటికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు నేను చపాతీ పుదీనా చట్నీ చేస్తున్నాను. చపాతీస్ నేను ఎంత రౌండ్గా తిక్కుదామని ట్రై చేసినా ఎక్కడో చోట షేప్ అవుట్ అవుతాయి. ఎందుకంటే నాకు ఏ సైడ్ అయినా కొంచెం మందంగా కనిపిస్తే చాలు పల్చగా తిక్కేస్తాను. అది రౌండ్ షేప్ రాకపోయినా సరే. నాకు పెళ్ళైన కొత్తలో ఒకసారి మా అత్త వాళ్ళ ఇంట్లో చపాతీ చేశాను. ఆ రోజు మా బావగారు అన్నారు, ఈరోజు చపాతీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అని. ఆ మాట వినగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడు చపాతీ చేసినా రొట్టెల్లాగా గట్టిగా వచ్చేవి. కానీ మా అమ్మ చాలా సాఫ్ట్గా చేస్తుంది చపాతీలు. నేను ఎప్పుడు ఇలా చేస్తానా అని అనుకునేదాన్ని. మా వాడు చపాతీస్ కొంచెం మాడినా సరే అస్సలు తినడు. మా తమ్ముడు కూడా అంతే. చపాతీలు ఒకటే కాదు, దోశ, ఆమ్లెట్ ఏదైనా సరే మాడితే అస్సలు తినరు. అయినా మాడినేటివి మంచిది కాదనుకోండి ఆరోగ్యానికి. ఎప్పుడో ఒకసారి అయితే సరే, కానీ ఎప్పుడూ ఇలా మాడినేటివి తినడం మంచిది కాదు. ఇక చపాతీలోకి అయితే పుదీనా చట్నీ కూడా రెడీ అయిపోయింది. నేను ఉలవల మొలకల పులుసు చేద్దామని ఉలవలను బాగా కడిగి ఇలా క్లాత్లో కట్టేసి పెట్టాను. ఎంత బాగా మొలకలు వచ్చాయో చూడండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీని తయారీ విధానం నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రెడీ అయ్యేసి కబ్బన్ పార్క్కి అయితే బయలుదేరాము. ఫస్టే కబ్బన్ పార్క్కి వెళ్దాం అనుకున్నాం, కానీ మేము బయలుదేరేసరికి ఎండ గట్టిగా కాస్తుంది అనమాట. సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా మేము హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామని. సో ఫస్ట్ అయితే మా ఇల్లు చూసుకొని ఆఫ్టర్నూన్ 3:30 అలా బయలుదేరాము కబ్బన్ పార్క్కి. ఈరోజు సండే కాబట్టి 6 o'clock క్లోజ్ అన్నారు. పైగా ఫ్లవర్ షో కూడా ఈరోజు లాస్ట్. ట్రాఫిక్ ఏమో చాలా ఉంది. మాకేమో మ్యాప్స్లో 1 hour చూపిస్తుంది కబ్బన్ పార్క్ రీచ్ అవ్వడానికి. ఏదేమైనా సరే ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. మొత్తానికి రీచ్ అయ్యాము. పార్కింగ్కి చాలా ఇబ్బంది అయింది, కానీ మిగతాదంతా ఓకే. కబ్బన్ పార్క్ నుంచి 1 kilometer డిస్టెన్స్లో కార్ పార్క్ చేసుకొని వచ్చాము. సో ఇదే అనమాట కబ్బన్ పార్క్. ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. పచ్చని చెట్లు, వేలాది మొక్కలు చూడటానికి మనసుకు చాలా హాయిగా ఉంటుంది. బెంగళూరుని గార్డెన్ సిటీ అని ఎందుకు అంటారో తెలుసా? కారణం ఇలాంటి అద్భుతమైన పార్క్సే. ఈ కబ్బన్ పార్క్ మొత్తం 300 acres అంట. సిటీ మధ్యలో ఉన్నా కూడా అడవి లాంటి ప్రశాంతత ఇస్తుంది. ఉదయాన్నే వాకింగ్, యోగా, సైక్లింగ్ ఇలా ఏ దానికైనా ఇది బెస్ట్ స్పాట్. మొదట దీనిని మెడోస్ పార్క్ అని పిలిచేవారట. తర్వాత ఇది కబ్బన్ పార్క్గా మారింది. ఎలాగంటే బ్రిటిష్ కమిషనర్ గౌరవార్థం ఈ పార్క్కి కబ్బన్ అని పేరు పెట్టారంట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. టికెట్ ఒక్కరికి 30 rupees, అడల్ట్స్కి అయితే. పిల్లలకి అయితే 10 rupees ఒక్కొక్కరికి. మేము 200 rupees ఇస్తే చేంజ్ లేదని అంటున్నాడు ఈయన. సరే మొత్తానికి టికెట్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము. ఈ ఫ్లవర్ షోకి చిన్న చిన్న చెట్లే అసలు అదిరిపోయే అందము. పార్క్ మొత్తాన్ని రంగుల ప్రపంచం చేస్తున్నాయి. కొన్ని చెట్లు పార్క్ని బ్రైట్గా మారుస్తున్నాయి. ఇంకొన్ని చెట్ల దగ్గర అయితే పక్షులు, బటర్ఫ్లైస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చెట్లే కానీ ఇచ్చే అందం మాత్రం చాలా పెద్దది. తర్వాత ఇది చూసారా మీరు, స్మైలింగ్ సన్ ఫ్లవర్స్తో పెట్టారు. చాలా బాగుంది కదా. ఇలా ఫ్లవర్ షోకి వచ్చినప్పుడు మొక్కలు ఇంట్లో పెంచుకోవాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క మొక్క 30 rupeesకి అలా ఇస్తున్నారు మొక్కను బట్టి. అదే బయట కొనాలనుకుంటే చాలా కాస్ట్ చెప్తారు. ఇక్కడ చూడండి, ఇది కర్ణాటక ఫేమస్ హంపి చారియట్. దీనిని 100 varieties ఆఫ్ ఫ్లవర్స్తో ఎంత బాగా డిస్ప్లే చేశారో కదా. సరే మేము అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నామని వెళ్తున్నాము. నేను మా వాడు ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఫోటో తీసుకొని లోపలికైతే వెళ్ళాము. తర్వాత ఇక్కడ పింక్ కలర్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర అయితే చాలా మంది జనాలు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఏ మాటకు ఆ మాట ఫొటోస్ మాత్రం చాలా బాగా వచ్చాయి. అబ్బా ఎంతమంది జనాలు, అందరూ మనలాంటోళ్ళే. దీన్ని పింక్ ట్రంపెట్ ట్రీ అని అంటారంట.
ఇది చూసారా, పైనాపిల్, ఆరెంజ్, బనానా, స్ట్రాబెర్రీ, యాపిల్ ఫ్లవర్స్తో ఎంత క్రియేటివ్గా చేశారో. ఇది వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. పైనాపిల్ని, బనానాని ఎల్లో ఫ్లవర్స్తో, యాపిల్ని రెడ్ ఫ్లవర్తో చేశారు. తర్వాత ఇక్కడ కొన్ని ఫ్రూట్స్, వాటి పేర్లు మరియు ప్లాంట్ శాంపిల్స్ కూడా పెట్టారనమాట స్టాండ్కి. అబ్బబ్బా, ఒకదాని మించి ఒకటి. ఇక్కడ చూసారా ఫిష్, ఇది మంచి సెల్ఫీ స్పాట్. ఎన్ని ఫ్లవర్స్తో చేశారో, చాలా బాగుంది కదా. తర్వాత ఇక్కడేమో రూస్టర్, హెన్, మధ్యలో స్పర్శ మసాలా అని ఏంటో బోర్డు పెట్టారు. మేబీ స్పాన్సర్స్ ఏమో. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఏమో బటర్ఫ్లై, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్తో ఎంత బాగుందో. అన్నీ ఫ్రెష్ ఫ్లవర్సే. తర్వాత ఒక వింటేజ్ స్టైల్ ట్రాక్టర్, మెయిన్ బాడీకి గ్రీన్ లీవ్స్, ఎల్లో అండ్ పర్పుల్ ఫ్లవర్స్తో వీల్స్, రూఫ్ అద్భుతంగా ఉంది. స్టీరింగ్కి ఒక కలర్ ఫ్లవర్ ఇంకా చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఎలిఫెంట్, ఈ ఏనుగు మీద ఫ్లవర్స్తో గోవిందనామం చూసారా ఎంత బాగుందో. తర్వాత ఇక్కడ క్రియేటివ్గా డాల్ఫిన్స్ పెట్టారు, అంతా ఫ్లవర్స్తో చేశారు. ఇక్కడ చూసారా చుట్టూ స్టేట్ ఫ్లాగ్స్ పెట్టారు. మిల్లెట్స్ అండ్ నట్స్తో కర్ణాటక స్టేట్ మ్యాప్ని డిజైన్ చేశారు. ఇది ఒక హైలైట్ కబ్బన్ ఫ్లవర్ షోకి. మిల్లెట్స్ని ప్రమోట్ చేస్తున్నట్లున్నారు, ఆయన మంచిదే కదా. తర్వాత ఇక్కడ తాటి ఆకులు, వెదురుతో చేసినటువంటి ఇంకొక అద్భుతం. ఇలా చేయటానికి ఎంత కష్టపడి ఉంటారో. మళ్ళీ ఇక్కడ కర్ణాటక ఫ్లాగ్ ఫ్లవర్స్తో క్రాఫ్ట్ చేశారు. ఎల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్తో పసుపు కుంకుమ లాగా. అవి ఎంత శుభప్రదమో, రాష్ట్రం కూడా అంత శోభాయమానంగా ఉండాలి అన్నట్లు ఉంది. ఇది చూడండి వెజిటబుల్ ఎలిఫెంట్, మొత్తం కాకరకాయ, క్యాప్సికమ్, టొమాటోస్తో చేశారు. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. నిమ్మకాయలు మాలలాగా వేశారు. తర్వాత బంతి పూల డీర్, ఆరెంజ్ అండ్ వైట్ ఫ్లవర్స్తో చాలా బాగుంది. తర్వాత పక్కనే ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. ఇక్కడ పెయింటింగ్ కూడా వేస్తున్నారు, అంటే మనం కూర్చుంటే మన ఫోటో పెయింట్ లాగా వేసి మనకి ఇస్తున్నారు. తర్వాత మేము జ్యూస్ తాగుదామని ఒక స్టాల్ దగ్గర ఆగాము. అక్కడ పైనాపిల్, మ్యాంగో జ్యూస్ రెండు తీసుకున్నాము. పైనాపిల్ నేను తీసుకున్నాను, మ్యాంగో జ్యూస్ మా వారు తాగారు. తర్వాత ఆ కప్స్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చామన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే కప్స్ రీయూజబుల్ కాదు, వాడేసిన తర్వాత పడేయాలి అన్నారు. ఆ కప్స్ చూస్తుంటే నాకు పడే బుద్ధి కావలేదు, అంత బాగున్నాయి ఆ కప్స్.
ఇంకా ఇక్కడ స్టాచ్యూస్ స్కల్ప్చర్స్ కొన్ని ఉన్నాయి. దుర్గామాత, పతంజలి ముని, ఇలా చాలా ఉన్నాయి స్టాచ్యూస్. ఇంకా ఇక్కడ ఏదో కల్చరల్ పర్ఫార్మెన్స్ కూడా జరుగుతున్నట్లుంది. మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మేము కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యాము. వీకెండ్లో ఇలా బయట టైం స్పెండ్ చేస్తే మనసు చాలా హాయిగా ఉంటుంది. ఇక ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. దారిలో వెళ్తుంటే విధాన్ సౌదా కనిపించింది. ఇగో ఇదేనండి విధాన్ సౌదా. అదండి ఇవాల్టి కబ్బన్ పార్క్ టూర్. ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ చేయండి.